నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ ఈమె వేయించింది. ఈమె ఎవరు? రాజమాత. ఈమె ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణికి తల్లి. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ. ఓకేనా? బాలశ్రీలో 3 అక్షరాలు ఉన్నాయి, నాసిక్లో 3 అక్షరాలు ఉన్నాయి, నాగానికలో 4 అక్షరాలు ఉన్నాయి, నానేఘాట్లో 4 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి. నానేఘాట్ అంటే నాగానిక, నానేఘాట్ నేనే మిస్ అయ్యా. నానేఘాట్ అంటే నాగానిక, నాసిక్ అంటే బాలశ్రీ. ఓకేనా? గౌతమి బాలశ్రీ ఈ యొక్క నాసిక్ శాసనాన్ని నాసిక్లో వేయించింది మహారాష్ట్ర. ఇది తన కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనం గురించి, శకులతో చేసిన యుద్ధాల గురించి, శకరాజు నహపానుడితో చేసిన పోరాటాల గురించి. నహపానుడు అనే శకరాజు యొక్క అతనితో గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన పోరాటాల గురించి, గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదుల గురించి, గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సంకరాన్ని ఆపడానికి కంకణం కట్టుకున్న విధానం గురించి, శత్రువులైన క్షాత్రపులను ఓడించిన విధానాల గురించి నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయడం జరిగింది. ఈవిడ గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో రాజమాతగా కొనసాగింది. వాళ్ళ అబ్బ. మరి ఎగ్జామ్లో ఏమడిగారంటే, ఎగ్జామ్లో గౌతమిపుత్ర ఎగ్జామ్లో ఏమడిగారంటే గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని ఎవరి కాలంలో వేసింది అని అడిగారు. ఏదేంది? ఎవరి కాలంలో వేస్తారు? ఎవడుంటే రాజు వాడి కాలంలో వేస్తారు. వాడికి ఘన విజయాలు వాడికి అప్పచెబుతారు. ఆ రాజు గర్వంగా ఒక రకంగా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. కానీ ఈ 2 శాసనాలు వెరైటీ. నాగానిక వేసిన నానేఘాట్ శాసనమేమో తన కొడుకు వేదశ్రీ కాలంలో వేసింది. గౌతమి బాలశ్రీ తన కొడుకు గురించి వేసిన నాసిక్ శాసనమేమో తన మనవడి కాలంలో వేసింది. గౌతమి బాలశ్రీ తన మనవడి కాలంలో వేసింది. అతని పేరు వాసిష్ఠి పుత్ర ద్వితీయ పులోమావి. వాసిష్ఠి పుత్ర ద్వితీయ పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు పేరు. వాసిష్ఠి అంటే వాళ్ళమ్మ వశిష్ఠ. వాసిష్ఠి పుత్ర ద్వితీయ పులోమావి. ఇతని కాలంలో, తన మనవడి కాలంలో నాయనమ్మ తన కొడుకు గురించి వేసిన శాసనమే నాసిక్ శాసనం.